నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చాప దుకాణాన్ని తనిఖీ చేసిన మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు నిలుపుకోండి అంటూ ర్యాలీ నిర్వహించిన ఎంఏ సుప్రియ. అయ్యప్ప స్వామి ఆలయంలో వెలక పూజ ఏర్పాట్లు పూర్తి చేసిన గురుస్వాములు. మామ హత్య కేసులో అల్లుడు అరెస్ట్, సిఐ సుబ్బరాయుడు. స్కూల్ బస్సును నెట్టిన విద్యార్థులు, వైరల్ అవుతున్న దృశ్యాలు. వార్తలోని వివరాలు. రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ స్మిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక పట్టణంలోని దర్గా సమీపంలో అంబేద్కర్ విగ్రహం కోడూరు నందు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే నినాదంతో ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయని, ఈ మాసోత్సవంలో శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే సరికొత్త నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రహదారి భద్రతా కార్యక్రమాల్లో పోలీస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు జాతీయ రహదారుల శాఖ అధికారులందరూ సమన్వయపరుచుకొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని తెలిపారు. ఈ రహదారి భద్రతకు సంబంధించి ఈ జనవరి మాసంలో అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలు మరియు మోటార్ వాహన నియమ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తారని తెలిపారు. సరుకులను సక్రమంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి సూచించారు. నూతన జిల్లా ఏర్పడిన క్రమంలో బుధవారం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ రాముకు సూచించారు. అలాగే పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులపై ఆరా తీశారు. క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఆ తర్వాత మేలుపట్లలోని ఓ చౌక దుకాణాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తూకాల్లో ఎలాంటి తేడాలు ఉండకూడదని రేషన్ డీలర్లను ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులకు సరుకులు ఇంటి వద్దకే అందించాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ రాము, ఆర్ఐ ఫణికుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. సార్ వచ్చిందే స్టాక్ ఇది మూడు అంగన్వాడీ సెంటర్లో మిడ్ డే మీల్స్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ముందు కొన్ని స్కూల్స్ కలిపి ఒక సెంటర్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ అక్కడే తీసుకుంటారు. ఆర్ఓ తీసుకున్నా విలేజింగ్ కార్డు పెట్టుకుని అంటే 2 కార్డ్స్ ఏమో వాళ్ళు వితౌట్ బిల్ వెళ్ళిపోయినారు. వాళ్ళు రమ్మని చెప్పినారు 30% ట్యాక్స్ అది కూడా 50 డేస్ ఇది ఉంది. ఆడ కూడా వేసి పెట్టి అట్లే వెళ్ళిపోయినారు. అది 63 కేజీస్, ఇది 285 కేజీస్. ఫిజికల్ స్ట్రక్చర్
70% మరణాలు హెల్మెట్ లేకుండా జరిగినవేనని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుమబల్లి తెలిపారు. మదనపల్లిలో 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహనాలతో కలిసి బుధవారం అవగాహన ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. పురవీధుల్లో బైక్ నడుపుతూ ప్రజలకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణను అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది తమ అమూల్యమైన ప్రాణాలను బలికొంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో డిఎస్పీ మహేంద్ర పాల్గొన్నారు. ఈరోజు మన అన్నమయ్య జిల్లా పోలీస్ వారి తరఫున ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ సంబంధించి ఒక హెల్మెట్ డ్రైవ్ ర్యాలీ మనం మదనపల్లి టౌన్లో చేపట్టడం జరుగుతుంది. మదనపల్లి హెడ్ క్వార్టర్స్గా చేపట్టిన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఇది ఒక మేజర్ అవేర్నెస్ డ్రైవ్ కింద మనము రోడ్ సేఫ్టీ మీద ఒక కార్యక్రమం చేపడుతున్నాము. దీనిలో మనకి టౌన్లోని ఉన్న 2-వీలర్ డ్రైవర్స్ అందరూ మరియు హైవేలో పోతున్న వెహికల్స్ వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి, ఎస్పెషలీ 2-వీలర్స్ వాళ్ళకి హెల్మెట్ వేసుకుంటే వాళ్ళకి యాక్సిడెంట్ బారిన పడినా కూడా ఇన్ కేసు దురదృష్టవశాత్తు వాళ్ళు మరణించకుండా ఉండే విధంగా ఈ హెల్మెట్ వేసుకోవడం అనేది ప్రమోట్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టాం. 70% వరకు 2-వీలర్ యాక్సిడెంట్స్లో 2-వీలర్ డ్రైవర్స్, అందులో 90% వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కారణంగా మరణించడం జరుగుతుంది మన డేటా ప్రకారం. సో ఆ రేట్ కానీ, ఆ యాక్సిడెంట్ రేట్ లేదా మరణించే ఫ్యాటల్ యాక్సిడెంట్ రేట్ మనం తగ్గించినట్టయితే చాలామంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ 2-వీలర్ డ్రైవర్స్ అందరూ కూడాను వాళ్ళు హెల్మెట్ వేసుకునేటప్పుడు అండ్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ పిల్లల్ని, మీ అన్నదమ్ముల్ని, లేదంటే మీ అమ్మ, మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళందరినీ కూడాను మైండ్లో పెట్టుకొని సేఫ్గా డ్రైవ్ చేసి హెల్మెట్ వేసుకొని ఓవర్ స్పీడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ లేకుండా ఉండే విధంగా టౌన్లోని మరియు హైవేస్లోని తోలవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాను. అండ్ ఈ హెల్మెట్ ర్యాలీకి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నేరాలను నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు సిఐ సుబ్బరాయుడు తెలిపారు. పొంగనూరులో డ్రోన్ కెమెరాలన్నీ పెట్టారు. ఓపెన్ డ్రింకింగ్, గంజాయి, పేకాట, కోడి పందేల నియంత్రణ, క్రౌడ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసేందుకు బందోబస్తులో డ్రోన్లను వినియోగిస్తామన్నారు. పట్టణ శివార్ల పరిధిలో 3 కిలోమీటర్ల వరకు డ్రోన్లతో నిఘా పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించారు. డ్రోన్ కెమెరాని చూసి పరుగులు తీశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు మరమ్మతులకు గురై పొంగమ్మ చెరువు కట్టపై నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు బస్సు నుంచి దిగి దానిని నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్కూల్ వ్యాన్ల ఫిట్నెస్ను అధికారులు సరిగా తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని పొంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. బుధవారం పొంగనూరు పట్టణంలో కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అన్నా క్యాంటీన్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ప్రాణాలు చాలా విలువైనవని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ను సరైన రీతిలో ధరించి వాహనాలు నడపాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు, వాహన చోదకులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
ముప్పై 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాలేజ్ పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం జనాల్లో అవగాహన కల్పించడం. ప్రజల్లో అందరికీ అన్నీ తెలుసండి, తెలియదని కాదు, కానీ మరొక మారు గుర్తు చేయడం. హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి, అలానే ఓవర్ స్పీడ్గా వెళ్ళకండి. మీరందరూ చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే మన పుంగనూరు పట్టణంలో ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ 2 వీలర్లే అండి. మ్యాక్సిమం 2 వీలర్ యాక్సిడెంట్స్, 2 వీలర్ ఆర్టీసీ బస్సు, 2 వీలర్ ఆటో ఇలాంటివే జరిగాయి. 2 వీలర్ల వాళ్ళే చనిపోతున్నారు. ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? ఒకటి హెల్మెట్ లేకపోవడం రీజన్ ఒక్కటే. నేను పలుమార్లు చెప్పాను, ఇప్పటికే మళ్ళీ చెప్తున్నా, దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఇక్కడికే కదా, షాపూర్కే కదా, మళ్ళీ వెళ్ళిపోతాము, లేకపోతే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ మీరు బాగుంటేనే కదండి ఇంకొకరిని చూసుకోగలరు. వెళ్ళే మార్గంలో మీకు హెల్మెట్ లేకుండా మీకేమైనా జరిగితే అప్పుడు మిమ్మల్ని ఇంకొకరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి కదా హాస్పిటల్కి. దయచేసి ఏదున్నా కానీ, ఏ పరిస్థితుల్లో అయినా కానీ హెల్మెట్ వాడడం అనేది అలవాటు చేసుకోండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు బెంగళూరు వెళ్తే హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నారు. వెహికల్కి స్టార్ట్ చేయగానే హెల్మెట్ పైన ఉంటుంది. మళ్ళీ అదే వాళ్ళు పుంగనూరు వచ్చినప్పుడు వీకెండ్స్లో హెల్మెట్ పెట్టుకోవట్లేదు. దానికి రీజన్ ఏమంటారు? మీరే చెప్పండి. మనల్లో మనం చైతన్యం తెచ్చుకోవాలండి. ఎవరో బయట నుంచి ఎన్నిసార్లు చెప్పినా మనలో మనకు లేనిదే అది రాదు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, విన్నపము ఏదైనా అనుకోండి, దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఇదేం చిన్న పట్టణమే కదా, చిన్న రోడ్లే కదా, ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటారు, మేము మెల్లగానే పోతున్నాం, మీరు కరెక్ట్గా డ్రైవ్ చేయొచ్చండి. ఎదురుగా వచ్చిన వాళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేస్తారనడానికి లేదు. ఎవరు గ్యారెంటీ? యాక్సిడెంట్ ఏ నిమిషంలో ఎప్పుడైనా ఎవరికైనా జరగచ్చు. నేను ఇన్ని సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్నా, నాకేమీ కాలేదు అనడానికి లేదు. 30 సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం ఉన్నా 31వ సంవత్సరంలో వాడికి యాక్సిడెంట్ జరగచ్చు. కాబట్టి దయచేసి హెల్మెట్ అనేది పెట్టుకోండి. ఇంకోటి సెల్ ఫోన్ డ్రైవింగ్ మనం చూసినట్లయితే పట్టణంలో విపరీతంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారండి. దయచేసి చేయకండి. సెల్ ఫోన్ ఇలా చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు మీ యొక్క హెడ్ నెక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా మూవ్ చేస్తారు ఆటోమేటిక్గా. సెల్ ఫోన్ ఇలా పెట్టుకోవడం వల్ల మీ దృష్టి ఎక్కడ ఉంటుందండి? క్రాస్గా ఉంటుంది తప్ప స్ట్రైట్గా రాదు. మీరు డ్రైవ్ చేసేదేమో స్ట్రైట్గా, ఆ కన్ను దేన్ని చూస్తుంది? స్ట్రైట్గా చూడాలా, క్రాస్గా చూడాలా? మీరు మాట్లాడే సెల్ ఫోన్లో మాట్లాడే యొక్క విషయం పైన కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఒక్కసారి మీరే ఆలోచించుకొని దయచేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి. హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఇంకోటి ట్రిపుల్ రైడింగ్ మనము చూసినట్లయితే ఎక్కువ ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు ఎవరైతే మైనర్ పిల్లలండి. మైనర్ పిల్లలకి వాహనాలు కూడా ఇస్తున్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే వారి యొక్క తల్లిదండ్రులు, గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళని జైలుకు పంపే ఆస్కారం కూడా ఉంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని మైనర్ పిల్లలకి దయచేసి వెహికల్స్ ఇవ్వకండి. వెలక్ అమ్మనం పూజకు సంబంధించి అయ్యప్ప స్వామి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. పుంగనూరు పుష్కరిణి వద్ద అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం కేరళ సాంప్రదాయ పద్ధతులతో వెలక పూజ నిర్వహించనున్నట్లు, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గురుస్వామి గోవింద్ తెలిపారు. ఆలయాన్ని మామిడి తోరణాలు, అరటి పిలకలు, పుష్పాలతో అలంకరిస్తున్నారు. సాయంత్రం వెలక పూజ జరుగుతుందని చెప్పారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల ధరించిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం ఉదయం అయ్యప్ప మాల ధరించిన స్వాముల ఇరుముడులు ఉంటాయని, అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని పుష్ప పల్లకీపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించనున్నట్లు ఆయన తెలిపారు. ఓం స్వామి. శ్రీ ధర్మశాస్త్ర సేవా సంఘం తరఫున రేపు కాశేశ్వర గుడిలో వెలక్క పూజ, అమ్మలం పూజ అంతా జరపబడును. రేపు సాయంత్రము. మన్నాడు శుక్రవారం 9వ తేదీ శుక్రవారము తెల్లవారుజామున ఇరుముళ్ళు కట్టబడును. సాయంత్రము అతి వైభవంగా పుష్పపల్లకితో కేరళ వాద్యాలతో అయ్యప్ప స్వామి ఊరేగింపు జరపబడును. భక్తాదులందరూ కూడా పూజకి హాజరయ్యి అందరూ కూడా మాకు అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము ఇట్లా ధర్మశాస్త్ర సేవా సంఘం వారిని కోరుకుంటున్నాము. స్వామి. ఈ కార్యక్రమం గాను ఈ రోజు నుండి ప్రతి ఒక్క కార్యక్రమము ఈ రోజు నుండి గుళ్ళో ప్రారంభం చేసినాము.
ప్రతి పూజ కార్యక్రమము అలంకారము అన్నీ కూడా ఈ రోజు నుంటే ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ మా పూజకి వచ్చి మమ్మల్ని అయ్యప్ప స్వాములందరూ కూడా ఆశీర్వాదం చేయాల్సిందిగా భక్తాదులందరూ కోరుకుంటున్నాము. స్వామి. ఈ నెల 3వ తేదీన పుంగనూరు పట్టణం వెంకటేశ్వర థియేటర్ సమీపాన గల చికెన్ దుకాణ నిర్వాహకుడు శంకరప్ప అనుమానాస్పద మృతిపై సిఐ సుబ్బరాయుడు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. శంకరప్పను తన అల్లుడైన వీరమోహన్ రెడ్డి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన సాయంత్రం సుమారు 4 గంటలప్పుడు వెంకటేశ్వర థియేటర్ సందులో వి శంకరప్ప హత్య కేసులో ముద్దాయి మరియు ఆయన మామ అయిన వీరమోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ దినము పొంగనూరు టౌను కొత్తిండ్ల వద్ద 11:30 గంటలప్పుడు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి హత్యకు చేయడానికి ఉపయోగించిన ఆయుధమైన రాయిని స్వాధీనం చేసుకొని నేరం ఒప్పుదల పంచనామా పూర్తి చేసి పిఎస్కు తీసుకురావడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన పిదప అతనిని గౌరవ కోర్టు నందు హాజరుపరచడం జరిగినది. అన్నమయ్య జిల్లా పేరు వద్దు, మదనపల్లి జిల్లా పేరు ముద్దు అంటూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మదనపల్లి జిల్లాగా నామకరణం చేయాలని బుధవారం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. అన్నమయ్య జిల్లా పేరు వెంటనే తొలగించి మదనపల్లి జిల్లాగా నామకరణం చేయాలన్నారు. ఇది మదనపల్లి ప్రజల చిరకాల కోరికని పేర్కొన్నారు. పేరు మార్చుకుంటే మదనపల్లి ప్రజలను ప్రభుత్వం మోసం చేసినట్లే అవుతుందన్నారు. మదనపల్లి ఇది మన మట్టి నాదం, చరిత్ర గతిని మార్చిన చైతన్య వేదం. అన్నమయ్య పేరు గుండెల్లో కొలువై ఉన్నా మదనపల్లి జిల్లాగా మౌన పోరాటం సాగించిన దశాబ్దాల కల ఇది, మన అస్తిత్వ గళం ఇది. మదనపల్లి జిల్లాగా మన పేరు నిలవాలి. విశ్వకవి టాగోరు పాడిన పుణ్యభూమి, జనగణన వాణికి జన్మనిచ్చిన ధాత్రి, అంగానువాదమై భారతావనిని మేల్కొలిపిన మార్నింగ్ సంఘ ఇండియా ఈ నేల సాక్షి. చెరిపేయలేరు ఎవరు ఈ ఘనమైన చరిత్రను, మదనపల్లి పేరులోనే ఉంది మన సార్వభౌమత్వం. మదనపల్లికి అలంకారం 600 రోజులు అగని మన నిరసన పొలికే రథయాత్ర ప్రజాకాంక్ష నివేదన. అమ్మపల్లె పీలేరు పుంగనూరు గుండెల్లో మదనపల్లి జిల్లా శబ్దం మారుం రోగుతోందిలే. పేరు కావాలి మనకు మన చరిత్రను చాటేలా, మదనపల్లి జిల్లాగా నవశకం మొదలవ్వాలి.
కించపరచం అందరినీ గౌరవిస్తాం మన పేరును మనం కాపాడుకుందాం దేశం గర్వించే చరిత్ర మన ఊపిరి కావాలి రాబోయే తరాలకు ఈ పేరు స్ఫూర్తినివ్వాలి పట్టణం కట్టకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కట్టకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మదనపల్లి రవాణా అధికారి కార్యాలయంలో మంగళవారం డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు విద్యాసంస్థల బస్సులు, గూడ్స్ క్యారేజీ వాహనాలు, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్, ఆటో రిక్షాల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరం, కంటి పరీక్ష కార్యక్రమం చేపట్టినట్లు ఆర్టీఓ అశోక్ ప్రతాపరావు తెలిపారు. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటేనే వాహనాలను జాగ్రత్తగా నడపగలరన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చాప దుకాణాన్ని తనిఖీ చేసిన మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు నిలుపుకోండి అంటూ ర్యాలీ నిర్వహించిన ఎంఏ సుప్రియ. అయ్యప్ప స్వామి ఆలయంలో వెలక పూజ ఏర్పాట్లు పూర్తి చేసిన గురుస్వాములు. మామ హత్య కేసులో అల్లుడు అరెస్ట్, సిఐ సుబ్బరాయుడు. స్కూల్ బస్సును నెట్టిన విద్యార్థులు, వైరల్ అవుతున్న దృశ్యాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.